ఒక మనిషి 2 మార్గాల్లో సంతోషాన్ని పొందవచ్చని రాల్ఫ్ స్వీట్ అనే ఒక వ్యక్తి అన్నాడు. అందులో ఒక మార్గము, ఒక మనిషి సంతోషంగా ఉండడానికి అనువైన పరిస్థితులను కల్పించడం. రెండవ మార్గము, ఏ పరిస్థితిలోనైనా సంతోషంగా ఉండే విధంగా ఒక మనిషి యొక్క వ్యక్తిత్వ గుణగణాలను తీర్చిదిద్దడము రెండవ మార్గం. ఇదే కొండ మీది ప్రసంగం యొక్క మార్గము, ఉద్దేశం. ఒక మనిషి సంతోషంగా ఉండాలంటే ఇతనికి ఇష్టమైనవన్నీ జరిగితే సంతోషంగా ఉంటాడు. ఇష్టం లేనిది జరిగితే ఏమైపోతాడు? డిస్టర్బ్ అయిపోయి దుఃఖపడతాడు. ఇది మొదటి మార్గం. రెండవ మార్గం, ఏం జరిగినా, మంచి జరిగిన, చెడు జరిగిన, అనుకూలమైన, ప్రతికూలమైన, పొగిడిన, తిట్టిన, దూషించిన, లాభం వచ్చినా, నష్టం వచ్చినా, ఆహా అన్న, చీపో అన్న, హ్యాపీగా ఉంటారు. వీళ్ళు పరిస్థితుల చేత ప్రభావితం కాదు. పరిస్థితులు ఎలా ఉన్నా హ్యాపీగా ఉంటారు. ఆ ఆనందాన్ని ఇవ్వడమే కొండ మీది ప్రసంగం యొక్క ఉద్దేశము.